విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు అక్కా చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు. నేను ఇంట్లో ఒక్కడనే. కానీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 60 లక్షల మంది కుటుంబ సభ్యులు నాకు ఇష్టం జరిగింది. ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన ప్రతి కార్యకర్తకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది. అమ్మ ప్రేమకి కండిషన్లు ఉండవు. ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా కండిషన్లు ఉండవు. తెలుగుదేశం పార్టీ హయాంలో ఉత్తరాంధ్రాని భారతదేశానికి జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దితే ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రాని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేసింది. ఉత్తరాంధ్ర ఊపే వేరు. మనం చూస్తున్నాం పార్లమెంట్ లో ఎట్లా ఈ అధికార పార్టీని కడిగి పిప్పు చేస్తున్నాడో మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు. పౌరుషాలకి పోరాటాలకి గడ్డ శ్రీకాకుళం గడ్డ. గరమిలి సత్యనారాయణ గారు, సర్దార్ గౌతు లచ్చన్న గారు, ఎర్రం నాయుడు గారు జన్మించిన పవిత్రమైన గడ్డ ఈ శ్రీకాకుళం గడ్డ. ఇంత పవిత్రమైన గడ్డపై నా శంఖారామం కార్యక్రమం ప్రారంభిస్తాం. నా అదృష్టంగా భావిస్తున్నాను. జగన్ పదే పదే సిద్ధం అంటున్నాడు. అది చూస్తే నాకు ఒక విషయం అర్థమైంది. జగన్ జైలుకి వెళ్లేదానికి సిద్ధంగా ఉన్నాడు. మరి జైలుకు పంపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? బీసీ బిడ్డ అమర్నాథ్ గౌడ్ ని అతి కిరాతకంగా చంపారు వైకాపా నాయకులు. ఇంకా ఎంతమంది బీసీ బిడ్డలు చంపేదానికి మీరు సిద్ధమని సభాముఖంగా నిలదీస్తున్నా. దళిత మేధావి డాక్టర్ సుధాకర్ గారిని వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనందరం చూసాం. ఇంకా ఎంతమంది దళితుల్ని ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొస్తారని సిద్ధమని ఈ రోజు మీరు అడుగుతున్నారని సభాముఖంగా ప్రశ్నిస్తున్నాం. మైనారిటీ బాలిక మిస్బా లాంటి వందలాది మైనారిటీల్ని వేధించి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. దానికి మీరు సిద్ధమా అని ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా. అసలు ఏకంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికే ఈ జగన్ సిద్ధమని చెప్తాం జరుగుతుంది. దానికి కేవలం మూడు ఉదాహరణలు ఇస్తా. విశాఖపట్నంలో ఏకంగా వైకాపా నాయకుల భూ కబ్జాలకి సహకరించలేదని తహసీల్దార్ రమణయ్య గారిని అతి కిరాతకంగా కొట్టి చంపేశారు వైకాపా నాయకులు. అంతెందుకు బాపట్ల జిల్లాలో రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్న అగ్రికల్చర్ అసిస్టెంట్ పూజిత పాపం ఆత్మహత్య చేసుకుంది. దానికి కారణం ఈ వైకాపా నాయకులు. ఆర్బీకే కేంద్రంకి వెళ్లి అక్కడ ఉన్న ఎరువులన్నీ దొంగతనం చేసి వెళ్ళిపోయారు. తిప్పి పూజితాని ఆ డబ్బులు కట్టమని చెప్తే ఆ డబ్బులు కట్టలేక పాపం చెల్లమ్మ ఆత్మహత్య చేసుకుంది. ఇంతేకాదు విజయనగరం జిల్లాలో పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ కి చెందిన జేఈ రామకృష్ణ ఏకంగా ఆ ఫ్యాన్ కే ఊరేసుకుని చనిపోయాడు. ఆయన దగ్గర ఉన్న సిమెంట్, స్టీల్ వైకాపా నాయకులు పట్టుకెళ్లిపోయారు. తిప్పి ఆయన్నే డబ్బులు కట్టమంటే అది ఓర్చుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చింది. జగన్ ఈ మధ్యన ఒక కొత్త నాటకం మొదలు పెట్టాడు. 4 సంవత్సరాలు 10 నెలలు హాయిగా పడుకుని ఇప్పుడు డిఎస్సి అని తిరుగుతున్నాడు. ఎన్నికల ముందల ఏమన్నాడు? మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తా, 23,000 పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు. అంతేకాకుండా ప్రభుత్వంలో ఉన్న 2,30,000 పోస్టులు భర్తీ చేస్తానని ఆనాడు మాట ఇచ్చి మడమ తిప్పాడు ఈ రోజు జగన్. అదే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 18 పోస్టులు ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయని చెప్పాడు. దాని తర్వాత 117 జియో తీసుకొచ్చి ఏకంగా స్కూల్స్ ని రేషనలైజ్ చేసి అసలు ఉద్యోగాలు లేవు, కేవలం 6,000 మందికి డిఎస్సి ఏర్పాటు చేస్తారన్నాడు.
ఇక్కడున్న యువకులు గుర్తుపెట్టుకోవాలా, అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని ఇద్దరు కలిసి 1,70,00,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తాం జరిగింది. ఈ సభాముఖంగా నిరుద్యోగ యువకులు నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. ప్రతి సంవత్సరం మీకోసం డిఆర్సి ఏర్పాటు చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. జగన్ పదే పదే పేదవాడని చెప్పుకుంటున్నాడు. ఇక్కడున్న ప్రజలందరినీ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా, సొంత ఛానల్ ఉన్నవాడు పేదవాడవుతాడా? సొంత పేపర్ ఉన్నవాడు పేదవాడవుతాడా? సొంత సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టుకున్నవాడు పేదవాడవుతాడా? సొంత సోలార్ ప్లాంట్లు ఉన్నవాడు పేదవాడవుతాడా అని అడుగుతున్నా. ₹1,00,000 విలువైన చెప్పులు వేసుకుని తిరుగుతాడు, ₹1,000 ఖరీదైన వాటర్ బాటిల్ నుంచి నీళ్లు తాగేవాడు పేదవాడవుతాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. పాపం ఈరోజు చూస్తున్నాం, ఎన్నికల ముందల 2019 ముందల అన్న విడిచిన బాణమని షర్మిల గారు చెప్పుకుని తిరిగే పరిస్థితి. అలాంటిది సొంత తల్లి చెల్లి మెడబట్టి బయటికి గెంటేశాడు ఈ జగన్. ఈ రోజు షర్మిల గారు కానివ్వండి, సునీత గారు కానివ్వండి, ఏకంగా మాకు భద్రత లేదు అని చెప్పే పరిస్థితి. అంటే సొంత ఇంట్లో ఉన్న మహిళలకే భద్రత లేదంటే ఇంకా ఆంధ్ర రాష్ట్ర మహిళల పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి అందరు ఆలోచించమని నేను కోరుతున్నా. ఈ జగన్ చూస్తే నాకు ఒకటి గుర్తొస్తుందండి, ఒక అద్భుతమైన కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. పదే పదే మీటింగ్లు అంటాడు, బటన్ నొక్కినా బటన్ నొక్కినా బటన్ నొక్కినా అని. బటన్ నొక్కుతాడు తల్లి, అకౌంట్ లో ₹10 పడుతుంది. అందరూ బాగుంటారు మీరు, కానీ మీకు తెలియదు ఇంకో బల్ల కింద ఒక బటన్ ఉంది తల్లి, అది ఎర్ర బటన్. పైన బులుగు బటన్ నొక్కుతాడు, బల్ల కింద ఎర్ర బటన్ నొక్కుతాడు. ₹10 అకౌంట్ లో పడితే ₹100 ఉష్ పోతుంది అకౌంట్ లో. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను, చెత్త పన్ను, మరుగుదొడ్డు పన్ను, ఇంకా తొందరలో ఇంట్లో ఉన్న కుక్కకు కూడా పన్నేస్తాడు ఈ జగన్. ఇంకా క్వార్టర్ బాటిల్ ని కూడా వదిలిపెట్లా. భూమ్ పైన కూడా బాధుడే బాధుడు. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నాను కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, చంద్రన బీమా కట్, 6 లక్షల వృద్ధులకి రావాల్సిన పెన్షన్ కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, విదేశీ విద్య కట్, ఫీ రీఎంబర్స్మెంట్ కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ జగన్. ప్రజల పడుతున్న కష్టాలు 3132 కిలోమీటర్లు నేను నేరుగా తెలుసుకున్నా. అందుకే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 అని ఒక మేనిఫెస్టో రూపొందిస్తాం జరిగింది. ఆ మేనిఫెస్టోలో యువతి యువకులకి 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చేదానికి కొంచెం ఆలస్యం అవుతే నిరుద్యోగ యువతి యువకులకి ప్రతి నెల ₹3,000 నిరుద్యోగ భృతి మన ప్రభుత్వం ఇస్తుంది. అంతేకాదు స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ప్రతి ఏడా ₹15,000 మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఇంట్లో ఒక్కరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంత 45,000 మన ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ₹20,000 ఆర్థిక సహాయం అందిస్తాం. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మీకు అందిస్తాం. ఇంకా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు కలిగిన మహిళలకి ప్రతి నెల ₹1,500 మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో ₹90,000 మీకు అందించబోతుంది మన ప్రభుత్వం. ఇంకా మహిళలు బస్సులో, ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. అసలు ఉత్తరాంధ్రకి పట్టిన శని ఈ జగన్. 3 రాజధానులు అన్నాడు,
మూడు ముక్కలు ఆటలాడుతున్నారు. మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, విశాఖపట్నంలో కనీసం ఒక్క ఇటుకన వేశాడా? మన ప్రాంతానికి ఒక్క పరిశ్రమను తీసుకొచ్చాడా? అదే నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాకి, శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ కి ఆనాడు ఐటీ కంపెనీ కూడా భూములు మనం కేటాయించాం. కనీసం ఆ కంపెనీతో పెట్టుబడి కూడా పెట్టించలేకపోయాడు ఈ జగన్. ఇప్పుడు ఏకంగా మీ డబ్బు మన డబ్బు దోచేసి 500 కోట్ల రూపాయలతో ఇంకొక ప్యాలెస్ కట్టుకుంటున్నాడు విశాఖపట్నంలో. అది తప్ప ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం జరగల. ఇంకా విశాఖ రైల్వే జోన్ కి ఏర్పాటు చేసేదానికి కావాల్సిన భూమి కూడా కేటాయించలేదు ఈ ప్రభుత్వం. ఇంకా మూతబడిన అన్ని షుగర్ ఫ్యాక్టరీలు తెరుస్తా అన్నాడు. కనీసం ఒక్క షుగర్ ఫ్యాక్టరీ అన్నా జగన్ తెరిచాడా అని ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఇంకా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఆనాడు మనోళ్ళు పోరాడి ఒక ఉక్కు ఫ్యాక్టరీ విశాఖపట్నానికి తీసుకొచ్చాం. ఇప్పుడు ఏకంగా ఆ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసేదానికి, ఆ భూముల్ని కొట్టేసేదానికి ప్రయత్నిస్తుంది ఈ ప్రభుత్వం. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. అవసరమైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఉక్కు ఫ్యాక్టరీ కొనుగోలు చేసి అక్కడున్న ఉద్యోగస్తుల్ని కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా శ్రీకాకుళం జిల్లా కూడా జగన్ పాదయాత్ర చేస్తూ 60 ప్రధానమైన హామీలు ఇచ్చారు. అందులో కొన్ని హామీలు మీకు గుర్తు చేస్తున్నా. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తా అన్నాడు. కనీసం ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తి చేశాడా అని ప్రజలు అడుగుతున్నాం. వంశధార, తోటపల్లి రైట్ లెఫ్ట్ కెనాల్, నాగావళి కరకట్ట పనులు పూర్తి చేస్తా అన్నాడు. కనీసం పనులు ప్రారంభించాడా అని అడుగుతున్నా. చేనేత సోదరుల సొసైటీలకి రావాల్సిన బకాయిలన్నీ ఇస్తానని హామీ ఇచ్చాడు. ఒక్క రూపాయన ఇచ్చాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. అసలు ఉత్తరాంధ్రాని అభివృద్ధి చేసిందే తెలుగుదేశం పార్టీ. వంశధార, నాగావళి నదుల్ని అనుసంధానం చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది. ఆనాడు రోడ్లు, బ్రిడ్జ్లు, తాగునీటి ప్రాజెక్టులు, ఆసుపత్రులు, ఉద్దానం కిడ్నీ పేషెంట్లకి ఉచితంగా డయాలసిస్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసిన ఘనత మన పార్టీది, తెలుగుదేశం పార్టీది. ఆనాడు హుద్దూద్, తిట్లి లాంటి తుఫాన్లు వస్తే సొంత ఇంట్లో వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంటికి వచ్చే లోపల కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి పరిపాలన మొత్తం నడిపించారు. ఆనాడు నేను చెప్తున్నా, నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నా. నాకు మందసా మండలం ఇచ్చి, మీరు మండసా మండలంలోనే ఉండండి, అక్కడ ప్రజలకి న్యాయం చేసిన తర్వాతనే తిరిగి పలాసాకి రండి అని హుకుము జారీ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సోంపేట పలాస నియోజకవర్గానికి గౌతు లచ్చన్న గారు 5 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఇక్కడ పెద్దలు గౌతు శ్యామ్ సుందర్ శివాజీ గారు 6 సార్లు ఎమ్మెల్యేగా మనకు అహర్నిశలు సేవ చేశారు. 2014 నుంచి 2019 మధ్యన తెలుగుదేశం పార్టీ హయాంలో శ్యామ్ సుందర్ శివాజీ గారి నాయకత్వంలో 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేసుకున్నాం. మీ అందరు తెలుసు, తాతయ్య కొంచెం కోపం. నేను మంత్రిగా ఉన్నప్పుడు తాతయ్య అడిగిన రోడ్ కేటాయించకపోతే శాసనసభ సాక్షిగా నన్ను కడిగేసేవారు. ఆ భయంతో ఆయన అడిగిన అన్ని ప్రాజెక్టులు మంత్రిగా ఆనాడు కేటాయిస్తమే కాదు, పనులు కూడా మనం పూర్తి చేసుకుంటాం జరిగింది. ఇంకా రైల్ నిలయం పక్కనున్న ఫ్లైఓవర్ కూడా చాలా దశాబ్దాలుగా పెండింగ్ ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పనులు ప్రారంభించాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆ పనులు కూడా ఆపేసింది. డిగ్రీ కళాశాలకి కొత్త భవనాలు కూడా ఏర్పాటు చేసింది మన ప్రభుత్వం. ఇప్పుడు అడుగుతున్నా, కానీ 2019లో మీరు ఏం చేశారు? 16,000 మెజారిటీతో సిరిది అప్పలరాజు గారిని మీరు గెలిపించారు. ఒక మంత్రి గారి నియోజకవర్గం ఎలా ఉండాలా? స్పీడ్ గా అభివృద్ధిలో ముందరికి వెళ్ళాలా? ఇక్కడ అడుగుతున్నా, ఈ మంత్రి గారు ఒక్క రోడ్ అని వేశారా?
ఫ్లైఓవర్ పనులు పూర్తి చేశాడా? ఎక్కడా పట్టించుకోలేదు. అహంకారానికి మానవ రూపం ఈ అప్పలరాజు గారు. పేరులో డాక్టర్ ఉంది, కానీ రియల్ లైఫ్ లో చూస్తే ఒక అద్భుతమైన యాక్టర్ కనపడతాడు నాకు. ముద్దు పేరు మీరు అందరు ఇచ్చారు ఈయనకి. ఏంటది? కొండల రాజు. కొండలే కొట్టేస్తున్నాడు. మంత్రి గారు చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టు బ్రదర్, వచ్చేది పసుపు ప్రభుత్వమే, మొత్తం ఎంక్వైరీ చేస్తా, వడ్డీతో సహా కక్కిచ్చి ఆ డబ్బులు ప్రజలకు ఖర్చు పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. సొంత పార్టీ నాయకుల్ని కార్యకర్తలు కూడా వేధిస్తాడు. ఇక్కడున్న కొండలరాజు కేటీ రోడ్లు పనులు పూర్తవలేదు, కానీ ఆయనకు కావాల్సిన ఆయన కట్టుకున్న ప్రగతి భవన్ పనులు మటుకు యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేస్తారు. అసలు పేదవాడు అంటారు. మళ్ళీ 12 కోట్ల విలువైన లాడ్జ్ ఎలా కొన్నావో దయచేసి ప్రజలకి చెప్పాలని సభాముఖంగా ఆయన నేను నిలదీస్తున్నా. అసలు బర్రెల్లో కుంభకోణం చేయొచ్చని నాకైతే తెలియదు స్వామి. బర్రెలు కొనుగోలులో కూడా కుంభకోణం చేశాడు ఇక్కడున్న ఎమ్మెల్యే గారు. దాదాపు 2,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశారు. ఇంకా నువ్వలరేవు గ్రామంలో నగేష్ అనే మత్స్యకారు, అక్కడ కాలేజీలో ఎలా చనిపోయారో ఎవరికి తెలీదు. మంత్రి గారు అక్కడ పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ లాలుచి పడి కనీసం ఆ కుటుంబానికి ఇప్పటి వరకు కూడా న్యాయం చేయలేదు. అంతేకాదు, మన నియోజకవర్గంలో దాదాపు 5 మహిళల్ని ఎలా చనిపోయారో తెలీదు, ఎక్కడ చనిపోయారో తెలీదు. శవం దొరికింది, ఆ కుటుంబానికి ఇప్పుడు కూడా న్యాయం చేయలేదు ఇక్కడున్న మంత్రి గారు. ఆ కుటుంబాలకు నేను హామీ ఇస్తున్నా, 2 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది, మొదటి 100 రోజుల్లో మీకు న్యాయం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటాను. అసలు ఇక్కడ హెల్త్ వర్కర్ పోస్ట్ ఉన్నా, అంగన్వాడీ పోస్ట్ ఉన్నా రెడీగా ఉంటాడు ఇక్కడున్న మంత్రి. డబ్బులు ఎప్పుడు ఇస్తావా అని పోస్టులు కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చేసాడు ఇక్కడున్న మంత్రి. ఇక్కడున్న పెద్దలు చెప్పారు, జీడి పిక్క రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 14,000 రూపాయలు ఉన్న జీడి పిక్క ఈ రోజు ఏకంగా అది 7,000 రూపాయలకి పడిపోయింది. రైతులందరూ నేను ఒకటే హామీ ఇస్తున్నా, మద్దతు ధర మన ప్రభుత్వం కల్పిస్తుంది, మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. జీడిపప్పు పరిశ్రమలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళ సమస్యలు కూడా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటాను. పెద్దలు అడిగినట్టు ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన మొదటి 3 సంవత్సరాల్లో మనం పూర్తి చేసుకుందాం. అంతేకాదు, ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి ద్వారా తాగునీరు కూడా అందించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకా కోకోనట్ అంటే కొబ్బరి, జీడిపప్పు రీసెర్చ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, అది తప్పనిసరిగా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకా గౌతు శిరీష గారు ప్రధానంగా ఇక్కడ డిఫెన్స్ ఆర్మీ కోచింగ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని కోరారు. తప్పనిసరిగా అది చేసే బాధ్యత తీసుకుందాం. అంతేకాదు, ఉత్తరాంధ్రకి సెజ్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. ఈరోజు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సిక్కులు కనపడతారు. అమరావతిలో ఎవరిని ఇల్లు కడుతుంటే దాంట్లో కీలకమైన పాత్ర వహించేది మా సిక్కోలు. హైదరాబాద్ లో ఎవరిని ఇల్లు కట్టుకుంటారంటే బాగా కష్టపడేది మా సిక్కోలు. అలాంటిది మన ప్రాంతానికే పరిశ్రమలు వస్తే ఇంకా ఎలా మన ప్రాంతం మారిపోతుందో అని ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖంగా కోరుతున్నాం. ఇంకా మత్స్యకారులు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేరుకే మత్స్యకార మంత్రి, వలలు, బోట్లు, ఐస్ బాక్స్ ఒక్కటి కూడా సబ్సిడీలు ఇవ్వలేడు ఈ మంత్రి. ఫిషింగ్ హార్బర్ కూడా పూర్తి చేయలేడు ఈ మంత్రి.
మత్స్యకారులు చెప్తున్నా 2 నెలలు ఓపిక పట్టండి, గతంలో ఎట్లయితే ఆదుకున్నామో దానికి రెట్టింపు మీకు సంక్షేమం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆనాడు వేత నిషేధం సమయంలో కూడా పెన్షన్ అందజేశాం. ఇప్పుడు చాలా మందికి పెన్షన్ రావట్లేదని నా దృష్టికి తీసుకొచ్చారు. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కూడా నేను తీసుకుంటా. నేను ఇక్కడికి వస్తుంటే, ఇచ్చాపురం నుంచి పలాసకు వస్తుంటే తిట్కో ఇల్లు చూసా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనే. కనీసం పెండింగ్ వర్కులు పూర్తి చేయలేకపోయారు, రోడ్లు వేయలేకపోయారు, డ్రైను తాగునీటి కనెక్షన్ కూడా ఇవ్వలేకపోయారు. అన్నా 2 నెలలు పిపట్టు తమ్ముడు, మన అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో టిట్కో ఇల్లు మనం పూర్తి చేస్తున్నాం. లబ్ధిదారులతో కలిసికట్టుగా గోప్రవేశం కూడా చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇంకా తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో తెలుగుదేశం పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక ఉత్సాహం, ఒక జోషు. దేశంలో కార్యకర్తల పార్టీ అంటే గుర్తొచ్చేది మన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే 2014లో భారతదేశంలోనే ఏ పార్టీకి లేని విధంగా కార్యకర్తల సంక్షేమం అనేది మన పార్టీ ఏర్పాటు చేసింది. ఆ నిధి ద్వారా దాదాపు 100 కోట్ల రూపాయలు ప్రమాద బీమా ద్వారా కార్యకర్తలు కూడా డబ్బులు అందజేసిన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలు ఎవరైనా చనిపోతే వాళ్ళ పిల్లల్ని ఉచితంగా చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి గారు. గత 4 సంవత్సరాలు 10 నెలలుగా చట్టాల్ని ఉల్లంఘించి అధికారులు మన ఇబ్బంది పెట్టారు. వైకాపా నాయకులు మన వేధించారు. అంతెందుకు, నా పైన కూడా 22 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. కానీ ఆనాడే చెప్పాను, మీ లోకేష్ తగ్గేదే లేదు. కార్యకర్తలందరికి బంపర్ ఆఫర్ ఇస్తున్నా. 2019 నుంచి 24 వరకు ఎవరైతే ఎక్కువ కేసులు పెట్టించుకున్నారో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటా. 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో బంధించారు. అదే బాబు గారు మనం బయటకు వచ్చినా ఏం చెప్పారు? భయం మా బయటేయడం లేదు మై డియర్ బ్రదర్ జగన్ అని. కేసులు మనం భయపడతామా? జైలుకు మనం భయపడతామా? ఇక్కడ ఎంతో మంది పైన కేసులున్నాయి, వేదిక పైన ఉన్న పెద్దల పైన కేసున్నాయి. కానీ ఏనాడో వెనక్కి తిరిగి మనం చూడలేదు. అదే ఉత్సాహంతో ముందరికెళ్దాం, అదే స్పీడ్ లో మనం ముందరికెళ్దాం. 2 నెలలు కష్టపడదాం. ఇక్కడున్న పనికిమాల మంత్రిని తరిమి కొట్టే బాధ్యత మనం తీసుకుందామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. రెడ్ బుక్ గురించి చెప్పంటావా? ఈ మధ్యన వైకాపా నాయకులు, కొంతమంది అధికారులు ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరూ కోర్టుకు వెళ్ళి ఎర్ర బుక్ గురించి మాట్లాడుతున్నారు. నేషనల్ మీడియాలో కూడా చర్చకు వచ్చిందండి ఎర్ర బుక్. అమ్మాయి ఎర్ర బుక్ ఎందుకు పెట్టుకున్నానో తెలుసా? ఏ అధికారులైతే, ఏ వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మా పసుపు సైన్యాన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేర్లన్నీ నేను ఇక్కడ రాసుకున్నా. ఎందుకంటే ఈ అధికారులు ఏం చేస్తారంటే, ప్రభుత్వం మారిందంటే ఎవరొకరు పట్టుకుని వచ్చి మళ్ళీ పోస్టింగ్ అడుగుతారు. అందుకే ఇది రాసుకున్న పేర్లు, అన్ని పేర్లని. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. తప్పు చేసిన వాళ్ళందరినీ తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకు కూడా పంపించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా. ఈరోజు మనం ఒక పవిత్రమైన కార్యక్రమానికి పిలిపిస్తున్నాం. శంకరామం కార్యక్రమం ద్వారా, దొరా అక్కడ ఉంది, దొరా కంగారు పడద్దు, దొరా చాలా కంగారు మావాడికి. పాదయాత్రలు నడిచాడు నాతో రాకేష్. వైకాపా నాయకులు వచ్చిన ఇబ్బంది పెట్టాలంటే యుద్ధానికి ముందలే వ్యక్తి ఇక్కడున్న రాకేష్ గారు. ఈ శంకరామం కార్యక్రమం ద్వారా
మనం ప్రతి గడపకి వెళ్ళాలి. ఇక్కడ ఉందా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, 4 సంవత్సరాలు 10 నెలలు మనం పడిన కష్టం ఒక ఎత్తు, రాబోయే 2 నెలలు పడే కష్టం ఇంకొక ఎత్తు. ప్రతి గడపకి వెళ్దాం. ఇప్పుడు ఏదైతే సూపర్ 6 కార్యక్రమాలు ఏదైతే మనం ప్రకటించామో అది ప్రతి గడపకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇక్కడున్న క్లస్టర్, యూనిట్, బూత్, మండల, గ్రామ పార్టీ అధ్యక్షులందరినీ చేతులు పైకెత్తమని చెప్తున్నాం. చేతులు పైకెత్తండి. మిమ్మల్ని నేను కోరుతున్నా, మీ అందరికి ఇప్పుడు ఒక కిట్ ఇచ్చాం. అందరికి ఒక కిట్ ఇచ్చాం. ఈ కిట్ లో ప్రధానంగా ప్రతి గడపకి ఏమి ఇవ్వాలో ఉంది, అది మీకు చూపిస్తా. ఈ 25 క్యాలెండర్లు ఆల్రెడీ చేతుల్లో ఉన్నాయి, కొంతమంది చేతుల్లో. ఈ 25 క్యాలెండర్లు ఒక బండల్. ప్రతి కిట్ లో 10 ఉంటాయి, అంటే 250 క్యాలెండర్లు. ఇది ప్రతి బూత్ లో ప్రతి ఇంటికి చేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అంతేకాకుండా ఈరోజు చూడండి, నేను సైకిల్ సింబల్ వేసుకుని తిరుగుతున్నా. ఈ పిన్ మీ ప్రతి కిట్ లో ఉంది. మీరు డోర్ టు డోర్ తిరిగినప్పుడు అది వేసుకుని మీరు తిరగాలి. అంతేకాదు ప్రతి కార్యకర్తకు కూడా పసుపు క్యాప్ కూడా ఇచ్చాము. సో ఈ కిట్ తీసుకుని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నా. అంతేకాదు క్లస్టర్, యూనిట్, బూత్, మండల, గ్రామ పార్టీ అధ్యక్షులు కూడా ఈ సూపర్ 6 మర్చిపోకుండా మీకు ఒక కార్డు ఇస్తున్నాం. ఆ కార్డు మీ జోబులో పెట్టుకుని తిరగాలి. ఈ 2 నెలలు గుర్తుపెట్టుకోవాలి. రేపు మన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అడిగితే ఇదిగోండి మేము ఇచ్చిన 6 హామీలు తూచా తప్పకుండా మేము నిలబెట్టుకున్నామని చెప్పే పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా. రెడీనా? యుద్ధానికి పోరాడడానికి సిద్ధమా? మీరందరూ చూశారు చంద్రబాబు నాయుడు గారి పైన ఎలా దొంగ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టించారు. ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారు. ఆనాడు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించిన వెంటనే మనకు అండగా నిలబడడానికి పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చారు. ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ఆ విమానానికి ఏకంగా పర్మిషన్ క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం. రోడ్డు మార్గంలో రావాలనుకుంటే ఏకంగా ఆంధ్ర బార్డర్కి వచ్చిన తర్వాత దాదాపు 3 గంటల సేపు ఆయన్ని రానికుండా చేశారు. అయినా కూడా నాకొక అన్నగా నిలబడి పవన్ అన్న బాబు గారిని కలిసి బయటకు వచ్చిన వెంటనే ఎస్ రేపు 2024లో తెలుగుదేశం జనసేన పార్టీ అధికారంలోకి వస్తాం ఖాయం, కలిసికట్టుగా పోరాడతాం ఖాయం అని కూడా చెప్తాం జరిగింది. పెళ్లి చేసేదానికి వైకాపా నాయకులు ముందర రారు గాని ఉన్న పెళ్లిని చెడగొట్టేదానికి సిద్ధంగా ఉంటారు. అందుకే ఈ పేటీఎం బక్రాలు ఉన్నారు కొంతమంది. 5 రూపాయలు కొడితే చాలు ఏమైనా చేస్తారు. సిగ్గులేని ఆయన ఏమైనా చేస్తారు. 5 రూపాయలు షర్టు కూడా తీస్తారు వీళ్ళు. ఆ 5 రూపాయల బ్యాచ్ ఏం చేస్తున్నారంటే మన మధ్యలో గొడవలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. అందరూ అప్రమత్తంగా ఉండాల. మన లక్ష్యం ఒక్కటే, దారి తప్పిన ఆంధ్ర రాష్ట్రం సరైన దారిలోకి రావాలంటే తెలుగుదేశం జనసేన పార్టీ కూటమిని గెలిపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. మంది ఒక పెద్ద కుటుంబం, చిన్న గొడవలు ఉంటాయి లేదని నేను అనట్లా, కానీ అవన్నీ పక్కన పెట్టాలా, ఈగోని పక్కన పెట్టాలా, కలిసికట్టుగా ముందలకు వెళ్లాలని ఈ సభాముఖంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ నేను కోరుతున్నా. ఇక్కడున్న క్లస్టర్, యూనిట్, బూత్, గ్రామ, మండల్ పార్టీ అధ్యక్షులు ఒకటి చెప్పదలుచుకున్నాం. బాధుడు ఇదేమి కర్మ మన రాష్ట్రానికి. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. ఇప్పుడు బాబు సూపర్ 6 మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గతంలో ఎవరు ఏం చేశారో నాకు తెలుసు, మీరే చూశారు. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ టెక్నాలజీతో కూడించి మనం కార్యక్రమం చేశారు.
సో రేపు శిరీషక్క నాకు చెప్పాల్సిన అవసరంలా, పలాసాని కొడితే ఎవరు బాగా పనిచేశారో నాకు కంప్యూటర్లో తెలిసిపోతుంది. వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. సీనియర్లకి జూనియర్లు నేను గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళని మటుకు నేను ప్రోత్సహిస్తానని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. ఎవరు బూత్ లో అయితే బాగా పనిచేస్తారో, ఎవరు బూత్ లో అయితే ఎక్కువ మెజారిటీ ఇస్తారో వాళ్ళకే పెద్ద పీట వేసే బాధ్యత నేను తీసుకుంటానని సభాముఖంగా హామీ ఇస్తూ, ఎస్ అన్న ఎన్టీఆర్ దేవుడు, చంద్రబాబు నాయుడు గారు రాముడు, కానీ వైకాపా నాయకులకి మీ లోకేష్ మూర్ఖుడు. నేను ఎవరిని వదిలిపెట్టను. వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ గారి నాయకత్వం, పవన్ గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. సైకో పోవాలి, ఇంపడట్లేదు. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. తమ్ముడు పాట ఉందా? పెట్టా పాట.